నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. 2 తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి విశ్లేషించడానికి ఈరోజు మనతో ఉన్నారు చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్ ఇప్పుడు జనసేనాని వారాహి యాత్ర మర్చిపోయారా? అంటే ఇంకా కంటిన్యూ చేయొచ్చా? చేయకపోవచ్చా? మర్చిపోయేదేముందండి. 3 నెలల్లో ఎలక్షన్స్. ఓకే. ఆల్రెడీ 4 విడతలు అయిపోయింది. హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పొత్తులు, సీట్లు ఖరారు ఆ దిశలో ఉన్నారు. 3 ఓకే. రోజుల నుంచి ఆయన అక్కడే ఉన్నాడు. రేపు ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని వెళ్ళబోతున్నారు. బీజేపీతో కలిసి ముందుకెళ్తారు. ఈ ఓకే. 3 పార్టీలు కలిసే కూటమిగా ఆంధ్రప్రదేశ్‌లో వెళ్ళబోతున్నారు. ఓటొచ్చి లేకుండా రాజకీయాలు చేద్దాం అనుకున్నారు. ఆ దిశగానే ముందుకెళ్తున్నారు. కాకపోతే కొద్దిగా గ్యాప్ వచ్చింది. గ్యాప్ అంటే అన్నీ చూసుకోవాలి కదా! అవును. క్షేత్రస్థాయిలో ఓకే. పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవాలా. పొత్తు ధర్మం ప్రకారం టీడీపీతో కలిసి 175 కాన్స్టిట్యుయెన్సీలకి వెళ్ళాలి కాబట్టి, ఒకవైపు పొత్తులు, పొత్తులో భాగంగా మొదటి నుంచి కష్టపడుతున్న వాళ్ళు ఎవరనేది అక్కడ అసెంబ్లీ స్థాయి వాళ్ళకి ఇన్ఛార్జీలుగా అపాయింట్ చేయటం, వాళ్ళతో పిలిపించి మాట్లాడటం, ఎక్కడ సమస్యలున్నా నేనున్నాననే భరోసా పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నాడు. సినిమాలనేది పక్కన పెడితే రాజకీయాల్లో ఫుల్ టైమ్ పొలిటీషియన్‌గా ఇప్పుడు మనకు కనపడుతున్నాడు. దాన్ని డౌట్ పడాల్సిన అవసరం లేదు. వరాహయాత్ర ఎక్కడ ఆగలేదు. ఓకే. వరాహయాత్ర ఇప్పుడు మొన్న విజయనగరంలో యువగలం ముగింపు సభకెళ్ళాడు. ఓకే. తర్వాత అవును. నెక్స్ట్ అమరావతిలో, తర్వాత తిరుపతిలో బహిరంగ సభలు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కలిసి జాయిన్ అవుతున్నారు. కాబట్టి పొత్తు ధర్మం ప్రకారం ముందుకెళ్తారు. ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలో ఇప్పుడు డిస్కషన్ జరుగుతా ఉన్నాయి. రేపు 9 తారీఖు ఎలక్షన్ కమిషన్‌కి ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు రిప్రజెంటేషన్ ఇయ్యటానికి వెళ్తున్నారు. పండగ లోపు బీజేపీ పెద్దలను కూడా పవన్ కళ్యాణ్ గారి ద్వారా టీడీపీని కూడా ఎన్‌డీఏలో కలుపుతున్నారన్నమాట. ఓకే. ఓహ్! ఇయన్నీ డెవలప్‌మెంట్ రాజకీయాలన్నమాట. హ్మ్. కాబట్టి వారాహయాత్ర ఎవరు డౌట్ పడాల్సిన అవసరం. క్షేత్రస్థాయిలో ఆల్రెడీ చూశాడు. వారాహి 1, 2, 3 ఉభయ గోదావరి జిల్లాలతో అవును. పాటు కృష్ణా జిల్లా వరకు వెళ్ళగలిగాడు. రేపు నెక్స్ట్ రాయలసీమ ఉంటుంది. ఉత్తరాంధ్రలో కొంత భాగం చూశారు కాబట్టి క్షేత్రస్థాయిలో జనసేన ఒకప్పుడు జనసేన వేరు. ఇప్పుడు జనసేన వేరు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిత్యం ప్రజల్లో ఉండే పూర్తి స్థాయి పొలిటీషియన్‌గా ఆవిర్భించాడు. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు అంటున్నారు. చాలామంది ఏమంటున్నారంటే ప్యాకేజీ స్టార్. ఈయన సినిమాలు చేసుకోకుండా ఎందుకు ఈయనకి రాజకీయాలు పూర్తి స్థాయిలో రాజకీయాల్లో లేకుండా ఇలా అటు ఇటు ఉంటున్నాడు ప్యాకేజీ స్టార్ అని అంటున్నారు. ఆ! దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు అనేవాళ్ళకి ఏంటంటే ఇక్కడ అయిపోయింది అంతా. ప్యాకేజ్ స్టార్ అంటం అయిపోయింది. ఓకే. ఇప్పుడు ప్యాకేజ్ స్టార్ ఎట్లా అంటారు? ఎవరి దగ్గర తీసుకునండి. ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి నేను సరిసమానంగా అవతరించాడు. హ్మ్. ట్రబుల్‌లో ఉన్న 4.5 దశాబ్దాలు ఉన్న టీడీపీ పార్టీని కూడా ఆ నాయకుడు 55 రోజులు జైల్‌లో ఉన్నప్పుడు అన్‌కండిషనల్‌గా పోయి సపోర్ట్ చేశారు. ఎలా ప్యాకేజ్ స్టార్ అంటారు? ప్యాకేజ్ స్టార్ అనే భావించే ఆ మూర్ఖులు అంటే మూర్ఖులు ఎందుకంటున్నారంటే పద్దాకలు ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఇదే ప్యాకేజ్ స్టార్ అంటాం. ఆ! ఎవరైనా చూసారా? చూస్తే ఓ వీడియోలో ఏదో వాళ్ళ పత్రికలు ఉంటాయి గదా! అధికార పార్టీ గావచ్చు, ప్రతిపక్షాలు గావచ్చు. ఎవరైతే పవన్‌ని విమర్శించారో హ్మ్. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శించేవాళ్ళు ఆధారాలుంటే వాళ్ళ ఛానెల్‌లో ప్రవేశపెట్టొచ్చు కదా! ప్యాకేజ్ స్టార్ అంటమే కదా మాట. మనిషి గుడ్డ కాల్చి నెత్తినేయటం అనేది అది సబబు కాదు. రాజకీయాల్లో హుందాగుండాల. ప్యాకేజ్ స్టార్ అయిపోయింది. ఇప్పుడు మ్యారేజ్ స్టార్ అని అంటున్నారు. హ్మ్. గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ భార్య అయినా వచ్చి ఆయన దగ్గరికొచ్చి, "సార్ మాకు అన్యాయం జరుగుతుంది పవన్ కళ్యాణ్ వల్ల. వరకట్న వేధింపుకు గురి చేస్తున్నారు ఎవరైనా నీ దగ్గరికొచ్చి అడిగారా? లేకపోతే మీ డీజీపీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారా?" ఓకే. ప్రజలు అది కాదు కదా కోరుకుంటుంది. మీకు 151 సీట్లు ఇచ్చారు. 22 మంది ఎంపీలు ఇచ్చారు. మరి 20 మంది ఎంపీలొస్తే ఎవరు సెంట్రల్ వచ్చిన ప్రధానమంత్రిని మెడలో వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తున్నారు. మరి 4 సంవత్సరాలు 8 నెలలయింది. ఇంకో 2 మాసాల్లో నీకు ఎలక్షన్స్ వస్తున్నాయి. హ్మ్. వై నాట్ 175 వెళ్తున్నాడు? చివరికి నీ కుటుంబంలోని మీ సిస్టరే జగనన్న వదిలిన బాణమే నీ వైపు వస్తుందంటే, అవును. ఒకవైపు ఎక్కడికక్కడ అభ్యర్థుల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలు అందరిని మారుస్తున్నారు. అంటే హ్మ్. ఓటమి భయం అనేది స్పష్టంగా అధికార పార్టీలో కనపడుతుంది. అదే సమయంలో చాలామంది సీనియర్ నాయకులు కూడా పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఓకే. ఇది కాదన్నట్టుగా షర్మిల గారి ద్వారా తన వదిలిన బాణం తన వైపే గురిపెట్టింది. కాబట్టి అష్టదిగ్బంధంలాగా ఉంది నేడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. ఓకే. ఆ సమయంలో అన్‌కండిషనల్‌గా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయటం అధికార పార్టీకి ఇష్టం లేదు. అందుకని పద్దాకల ప్యాకేజ్ స్టారు, దత్తపుత్రుడు, మ్యారేజ్ స్టారు ఇయన్నీ అంటుంటారు. అనటానికి మీరేమన్నా ఉంటే ఆధారాలు చూపించండి. ఇది కాదు గదా! ఇప్పుడు మీరన్నారు మేడం. ఎవరో అన్న మాటను మీరన్నారు. ఇట్లా హ్మ్. అనుకుంటున్నారని మీరు భావించారు. మీ మనసులో అది కాదు గదా! అనుకుంటది భావించారు. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కంపారిజన్ చేసుకుంటే, గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం 38 క్రిమినల్ కేసులున్నాయి ఈ దేశంలో. ఓకే. అన్ని కేసులుండి 10.5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్. తన బిడ్డలు చదువుకి వాళ్ళకి లండన్ ఎళ్ళాలని, ఎక్కడికెళ్ళాలని సీబీఐ కోర్ట్ పర్మిషన్ తీసుకొని ఎళ్ళాలి. 47,000 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారే. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే 26 కేసులున్నాయి. దాంట్లో స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా మొన్న 55 రోజులు జైలుకెళ్ళొచ్చాడు. ఇక ఒక కేసు కూడా లేని సచ్ఛీలత గల వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన విమర్శించడం కరెక్ట్ కాదు కదా! ఆయనేం క్రిమినల్ నేర చరిత్ర ఏమి లేదు గదా!
కాకపోతే అన్‌కండిషనల్‌గా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశారు కాబట్టి మీరు అట్లా అంటున్నారు. ఆయన సపోర్ట్ చేయటం ఏంటనేది. అంటే మీరు ఆ 2 పార్టీల కలయిక వాళ్ళకి ఇష్టం లేదు. ఈ 2 కలిస్తే 2014లో ఏదైతే అధికారంలో వచ్చిద్దో, మళ్ళీ 2024లో రిపీట్ అయ్యిద్దనే భయం, ఆ ఆందోళన అనేది అధికార పక్షంలో కనపడుతుంది. దాంట్లో భాగంగానే ఇయన్నీ మైండ్ గేమ్‌తో భాగం తప్పితే, ఏ విధంగా సత్యలతని గురించి వైట్ పేపర్‌లో అంటాడు పవన్ కళ్యాణ్. ఆయన ఇచ్చే గుణం తప్పితే తీసుకునే వ్యక్తి కాదు. సేవా కార్యక్రమం 1986లో ఆయన 96లో ప్రారంభించి, అతనికి విద్య నేర్పిన సత్యానంద్ కాడి నుంచి, ఆ తర్వాత అనేక సేవా కార్యక్రమాలు ఉభయ రాష్ట్రాలతో పాటు సెంట్రల్ రక్షణ శాఖకు కూడా ఆయనకి దాదాపు 60, 70 కోట్లు దానం చేశాడు. అటువంటి వ్యక్తిని మనం అట్లా కించపరిచినట్టు మాట్లాడుతూ అనేది రాజకీయాల్లో వచ్చాడు కాబట్టి అంటున్నాడు. సినిమాల్లో ఉంటే హ్మ్. అనలేరు కదా! కాబట్టి ఆ అనే వాళ్ళకేంటంటే అతి చూసి ఆధారాలుంటే మాట్లాడాలా. పద్దాకలు అది కాదు ప్రజలు. ప్రభుత్వం ఏమైనా పథకాలు సరిగ్గా చేస్తున్నారా? ప్రశ్నించాలి. చేయకపోతే మీరు అడగాలి. అడిగిన వాళ్ళకి ఏదో ఒకటి మళ్ళా ఆళ్ళని వ్యక్తిగతంగా విమర్శన చేస్తే ప్రజలు అది కోరుకోరనమాట. ముఖ్యంగా ఆంధ్రలో ఏం కావాలి? ఆంధ్రులకు రాజధాని ఉందా? ఇంతవరకు లేదు. స్పెషల్ స్టాటస్ తీసుకొచ్చారు అధికార పార్టీ. తేలేకపోయారు. పోలవరం ఆంధ్రుల జీవనాడి పూర్తి చేయగలిగారా? చేయలేకపోయారు. ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఉంటే అది లేదు. తీర ప్రాంతం గుజరాత్ తర్వాత అంతుంది. కానీ ఎక్కడ పరిశ్రమలు లేవు. ఐటీ పరిశ్రమలు లేవు. బెంగుళూరులో, కర్ణాటకలో 3500 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఐటీ కంపెనీలున్నాయి. హైదరాబాద్‌లో 2500 ఉన్నాయి. పట్టుమని 10 కూడా ఆంధ్రప్రదేశ్‌లో లేని దౌర్భాగ్య పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్‌లో నేడు ఉన్నది. ఆయన ఓన్లీ ప్యాలెస్‌కే పరిమితమయ్యాడు. బయటికి రాడు. ఈ ముఖ్యమంత్రి అనే అపవాదు కూడా ఉన్నది. ఉద్యోగస్తులు, సిపిఎస్ రద్దు చేయకపోవటం, టీచర్లు కావచ్చు, లేకపోతే అంగన్వాడీ కార్మికులు కావచ్చు, అందరూ రోజు రోజు నిరాహార దీక్షలు చేయటం ఆయన ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి తప్పితే ఏం కనపట్ల. కాబట్టి మంత్రులు కూడా ఓడిపోయే పరిస్థితి ఉందని చెప్పి మంత్రులు కూడా మారుస్తున్నారు. మరి ఇటువంటి సిట్యుయేషన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవాల. కొత్తగా పార్టీ వచ్చింది. తండ్రి వారసత్వంగా ఆయన లెగసీని కంటిన్యూ చేయడానికి నిత్యం ప్రజల్లోకి వెళ్ళాడు. షర్మిల గారు కూడా పాదయాత్ర చేశారు. అన్న సీఎం అవ్వడానికి ఉపయోగపడ్డారు. ఆ తర్వాత తన సొంత సిస్టర్‌నే ఏదైనా ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చాడా అంటే అది చేయలా. రాజ్యసభకు పంపంటే అది పంపలా. తన తల్లి గౌరవ అధ్యక్షురాలు ఉన్న పోస్ట్ కూడా తనే తీసుకున్నాడంటే ఈ రాజకీయాల్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. అంటే ఫ్యామిలీ తన మన అనేది ఉండదు. క్లియర్ కట్ పూర్తి పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా అధికారం దూరం అవుతుందంటే విమర్శిస్తుంటారు. ప్రధానమైన వ్యక్తులు, అవతల వ్యక్తులు. కాబట్టి దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రలో ప్రజలు గౌరవంగా ఉన్నారా? గౌరవంగా బతుకుతున్నారా? పథకాలు అందరి వరకు చేరుతున్నాయా? వాళ్ళకి బెనిఫిట్ పొందే వాళ్ళ పిల్లలు ఉద్యోగాల్లో ఉన్నారా? లేకపోతే రోడ్లు సరిగ్గా ఉన్నాయా? హ్మ్. లేకపోతే మద్యపాన నిషేధం ఇస్తామని సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకుండా మద్యం ఏర్లైపోతుందా? ఇయన్నీ కూడా పారామీటర్స్ తీసుకుంటారన్నమాట. ఆ దిశగా ప్రజలు ముందుకెళ్తారు తప్పితే, ఒక వ్యక్తి వ్యక్తిగతంగా విమర్శించినంత మాత్రాన ఆయన వరకు ప్రజలకు ఉపయోగం ఏమి లేదక్కడ. ఓకే. రోజు రోజుకి ఇంక సెంటిమెంట్ పెరిగి అన్యాయంగా, అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారని సానుభూతి పెరుగుతుంది తప్పితే, పవన్ కళ్యాణ్ గారికి పోయేదేమి లేదు. ఇంకో ఓటు పెరిగింది తప్పితే ఆయనకి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు అలా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు అది అంగన్వాడీ కార్యకర్తలు నిరసనలు చేస్తున్నారు. అది మీకు తెలుసు, మాకు తెలుసు. మాకు జీతాలు పెంచండి. మమ్మల్ని పర్మనెంట్ చేయండి అనేసి వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తున్నారు. సో, వాళ్ళ మీద అంగన్వాడీ కార్యకర్తల మీద ఏస్మా ప్రయోగించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాన్ని మీరు ఎలా చూస్తారు? దాన్ని ఎస్మా ప్రయోగించడం అనేదంటే అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగిస్తే, ప్రభుత్వ పరిపాలనకి ఇబ్బంది పరిస్తే, లేదా దేశానికి రక్షణ సంబంధించిన ఏదన్నా ఇదవుతే తప్పితే ఎస్మా ప్రయోగించకూడదు. ఓకే. వాళ్ళేవి నేరస్తులు కాదు కదా! మన ప్రజల్లో మనం భాగం. వాళ్ళ హక్కుల కోసం పోరాడటం వాళ్ళ బాధ్యత. చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వానికి ఉంటది. హ్మ్. అంతేగాని మీకిచ్చింది మీకు ఎట్లయినా గాని మీతో విభేదించి మాట్లాడినోళ్ళని కేసులు పెట్టించి లోపల పంపించటం, అక్రమంగా అరెస్టులు చేయటం, హ్మ్. చివరికి ఉద్యోగస్తులు సిపిఎస్ రద్దు చేసి సిపిఎస్ టీచర్లు కూడా ఇబ్బంది పెడతాం. తర్వాత ఇంక ఏయి బాగున్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్‌లో. ఇప్పుడు మీరన్నట్టు అంగన్వాడీ వాళ్ళు అడగటం తప్పులేదు కదా! చేయగలిగింది చేయండి. లేకపోతే ఎస్మా ప్రయోగిస్తాం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, లోపల పెడతాం అంటే ఎంతవరకి? ఇంకొక ఎంత చేతిలో ఉంది? 3 మాసాలు టైం ఉంది. రేపు నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వస్తుంది. మార్చి నెలాఖరుకి ఎలక్షన్ జరగబోతున్నాయి. ఏప్రిల్‌లో కొత్త ప్రభుత్వం వస్తది. మీరు పరిపాలన బాగా చేస్తే మిమ్మల్ని మళ్ళా ముఖ్యమంత్రిగా చూస్తారు. లేకపోతే ఇట్లా ప్రజా వ్యతిరేకత పనులు చేస్తా ఉంటే ప్రజలు తిరస్కరించే అవకాశం ఎక్కువుందనమాట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మేము ప్రకటించిన హామీల్లో 99% మేము అమలు చేశాము. ప్రతి పథకాన్ని. ఒక్క 1% మేము అంటే అభివృద్ధి చేయలేదు. ఒక 1% మాత్రమే. నెక్స్ట్ ఎలక్షన్స్‌లో మమ్మల్ని గెలిపిస్తే మహిళలకి ఫ్రీ బస్సులేస్తాము. ఒక్కసారి ఆలోచించండి అనేసి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో, దీన్నెలా అది ఏ చూస్తారు? విధంగా బటన్ నొక్కితే పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి సొంత వ్యాపారుల్లో సొంత ఆస్తులు ఇచ్చిచ్చారా? ప్రజల దగ్గర నుంచి పన్నుల ద్వారా వచ్చినయి ఇచ్చారా అనేది మనం ఆలోచించుకోవాలి. మీరు 151 సీట్లు ఇచ్చారు. 22 మంది ఎంపీలు ఇస్తే స్పెషల్ స్టాటస్ ఎందుకు తీసుకురాలేకపోయారు? ఏ విధంగా మిమ్మల్ని 175 ఏస్తారు? మేము 99% పథకాలు ఇచ్చామన్నారు కదా! పథకాలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి అప్పులు ఎందుకు
చంద్రబాబు నాయుడు గారు 2.5 లక్షల కోట్ల అప్పుతో ఆయన పదవి దిగిపోయాడు. హ్మ్. ఇప్పుడు ఈయనకి అడిషనల్‌గా 8.5 లక్షల కోట్లు అప్పు చేశాడు. అంటే ప్రతి మనిషి మీద, ప్రతి ఆంధ్రప్రదేశ్‌లో జీవించే ప్రతి పౌరుడి మీద అప్పు 1,50,000 నుంచి 2,00,000 ఉన్నాయి. అంటే 10.5 లక్షల కోట్లు అప్పు చేయటమా ఈ ప్రభుత్వం సాధించిన విజయం? లేకపోతే ఉద్యోగాలు తీసుకొచ్చారా? అయితే తీర ప్రాంతం ఇప్పుడు మీరు ఆంధ్రాలో జీవనాడి పోలవరం పూర్తి చేస్తున్నారు 2022. టీడీపీ చేయలేకపోయింది. మీరెందుకు చేయలేకపోయారు? 3 ప్రాంతాల్లో ఎందుకు చేయలేదు? పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు? మంత్రులు మారారు తప్పితే పోలవరం పూర్తి కాల. అదే సమయంలో మీరు 3 ప్రాంతాల రాజధానులు అన్నారు. ఒకవైపు కర్నూలు అన్నారు, విశాఖపట్నం అన్నారు, అమరావతి. ఈ మూడిట్లో ఏమి సాధించాం? సెంట్రల్ గవర్నమెంట్ కూడా అమరావతిని రాజధానిగా చూసింది. ఇప్పుడు మీరు విశాఖపట్నంలో కొండలను తొలిచి రిషి కొండల్ని బోడిగుండులా కరిగించేసి అక్కడ 400 కోట్లతో బంగళాలు కట్టారు. మీరు ఫ్యామిలీతో ఎళ్లి క్యాంప్ ఆఫీస్ అన్నారు. ఇంతవరకు క్యాంప్ ఆఫీస్ ఎళ్ళగలిగారా? ఏది చేయలేదు గదా! ఏది చెప్పింది చేయనప్పుడు ఏ విధంగా మీరు 99% పథకాలు ఇచ్చామని చెప్పంటారు? ఇంత ఎందుకు మీరు ఇంతమంది మంత్రులనే ఒక శాఖ నుంచి ఆ విడుదల రజని చిలకలూరిపేట నుంచి గుంటూరు టు వెస్ట్‌కి ఎందుకు తీసుకొచ్చారు? హ్మ్. ఆదిమూలపు సురేష్‌ని ఎర్రగొండపాలెం నుంచి ఎందుకు మారుస్తున్నారు? లేకపోతే ఆయన ఒకటి మేరుగు నాగార్జునని సంతనూతలపాడుకు వేమూరు నుంచి ఎందుకు మార్చారు? ఇయన్నీ ఏంది? ఇయన్నీ కూడా పరిణామాలు. ఐటీ మినిస్టరు ఏమైపోయింది ఆయనది? విశాఖపట్నం నుంచి. ఆయన స్థానం గూడా లేదు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో అభద్రతా భావంతో వైసీపీ పార్టీ చాలా రోజు రోజుకి దిగజారిపోతుంది. అంటే తన ఉనికి కోల్పోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో కనపడుతుందనమాట. అంటే సొంత పార్టీలోనే వాళ్ళకి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సొంత పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించకపోవడం కానీ, అంటే రోజా గారి పేరు కానివ్వండి, లేకపోతే అమర్నాథ్ గారి పేరు కానివ్వండి. సో, ఇట్లా వీళ్ళని పట్టించుకోకపోవడం వల్ల ఏ పార్టీకి ప్లస్ అంటారు? ఏ పార్టీకి మైనస్ అంటారు? ఇప్పుడు అధికార పార్టీ ఇప్పుడు పక్కనున్న తెలంగాణ రాష్ట్రం ప్రగతి భవన్‌కి పరిమితమైపోయాడు. ఏ రోజు కూడా సెక్రటేరియట్‌కి రాలేని ముఖ్యమంత్రి ఎవరున్నారంటే కేసీఆర్ గారన్నారు. ఓకే. 40, 50 మంది ఎమ్మెల్యేల్లో ఆరోపణలు వస్తున్నాయి. మీరు మార్చుకోండి అన్నారు కాబట్టి వాళ్ళు మార్చల. హ్మ్. వాళ్ళు మార్చలేకపోయేసరికి ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. ఓకే. అధికారం కోల్పోయింది. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? సేమ్ అదే. మంత్రులకి, ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్‌మెంట్ సీఎం గారి దగ్గర నుంచి లేదు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంది. క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకత వచ్చింది. అదే సమయంలో ఎవరినన్నా కలవాలి అంటే సీఎం కంటే ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలవాలి. హ్మ్. ఆయనే అన్ని శాఖల మంత్రి, సర్వశాఖ మంత్రి ఆయన అన్నట్టుగా. ఒకవైపు విజయసాయిరెడ్డి, ఒకవైపు వైవి సుబ్బారెడ్డి. వీళ్ళు ముగ్గురు తప్పితే ఇంకెవరు పరిపాలన చేసేవాళ్ళు లేరా? ఎందుకు ప్రజలు ఈ రోజు వరకు కూడా ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు? ఆంధ్రప్రదేశ్ నుంచి అన్నీ బాగుంటే. ఎందుకు మీరు పరదాల చాటున ఎక్కడికక్కడ రోడ్లన్నీ చెట్లు కూడా నరికేసి మీరెళ్తున్నారు? ఇయన్నీ కూడా ఏంటంటే, ఒక రకమైన ఇదిని క్రియేట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్‌లో. కాబట్టి ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో హ్మ్, ప్రజల దగ్గరికి ఉండాల్సిన ముఖ్యమంత్రి, ప్రజలకి దూరంగా జరిగే తలికే ప్రభుత్వ వ్యతిరేకత అనేది మూట కొట్టుకోవడం జరిగింది. అది అవకాశంగా ప్రతిపక్షాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కంటే పవన్ కళ్యాణ్ ముందుండి ప్రజల్లో ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్‌లో? ఎందుకు ఈ పరిస్థితులొస్తున్నాయి? ఎందుకు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, స్వామిలో అక్కడ ప్రజలు ఆ పీపుల్ ఏం కోరుకుంటారు? ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటున్నారు. అక్కడ కూడా అన్ని అధికార పార్టీ వాళ్ళు ఆక్రమించుకున్నారు. సైనిక భూములను ధర్మాన ప్రసాదారావు ఆక్రమించారని వచ్చింది. హ్మ్. అదేవిధంగా 175 ఎకరాలని చివరికి సర్క్యూట్ హౌస్‌తో సహా 25,000 కోట్ల ప్రాపర్టీని ప్రభుత్వం తనఖా పెట్టింది. ఇదా కోరుకుంటుంది? ఇది కాదు గదండీ! మరి 3 ప్రాంతాల రాజధానులు అన్నారు. అది కూడా ఏమి లేదు. ఏ విధంగా నెక్స్ట్ ఎలక్షన్‌కెళ్తారు? మీరు స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చారని ఎళ్తారా? పోలవరం పూర్తి చేశారని ఎళ్తారా? జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు ఇచ్చారని ఎళ్తారా? లేకపోతే రోడ్లు సక్రమంగా ఉన్నాయని ఎళ్తారా? ఇయన్నిటికంటే మించి నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటున్నట్టుగా ధరలు పెరిగిపోయినాయి. హ్మ్. ఇయన్నీ కూడా అవతల బీజేపీ కూడా వెరీ స్ట్రాంగ్‌గా అపోజ్ చేస్తుంది. పురంధేశ్వరి గారు కూడా చాలా అప్పులమయం చేసి ఆంధ్రప్రదేశ్‌ని ఈ విధంగా మధ్య ఆంధ్రప్రదేశ్ చేశారని పురంధేశ్వరి గారు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆరోపిస్తున్నారు. అదే విషయంలో యువగలద్దర లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు తిరుగుతా ఉన్నారు. ఇయన్నీ కూడా ఏందంటే ఆయనకి సింహం సింగిల్‌గా వస్తుందన్న జగన్మోహన్ రెడ్డి గారికి సింగిల్ అయింది తప్పితే హ్మ్. రావటం కాదు ఇక్కడ. ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. చివరికి తన సొంత ఫ్యామిలీలోనే షర్మిల గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అవుతుందంటే, ఇప్పుడు ఆమె ఓట్లు చీల్చేది ఎవరిది? వైసీపీ పార్టీదే. వైసీపీ పార్టీలో ఉన్నోళ్ళంతా ఎవరు? కాంగ్రెస్ నుంచి వచ్చినోళ్ళే. మరి అప్పుడు ఎవరికి దెబ్బ? అధికార పార్టీకే దెబ్బ గదా! ఇయన్నీ కూడా అన్నీ కూడా అలుముకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ అలుముకున్నాయి. అట్లని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆహ్, చాలా ఇదిగా ఉన్నాడంటే అదేమి లేదు. ఆయన వ్యూహాల్లో దిట్ట. హ్మ్. రాజకీయాలు అభ్యర్థులు మార్చే విషయంలో ఆయన వ్యూహాలు ఆయనకుంటాయి. అంత తేలిగ్గా అధికారం ఎవరు వదులుకోరు కదండీ! అవును. అంత అవతల ప్రతిపక్షాలు కూడా జగన్మోహన్ రెడ్డి చివరికి పవన్ కళ్యాణ్ కూడా అంత తక్కువ అంచనా వేయడానికి లేదు. బలమైన అభ్యర్థి, ఆ అభ్యర్థిని ఓడించాలంటే ఓటు చెల్లకుండా రాజకీయం చేయాలనే ఒకే నినాదంతో అధికార వ్యామోహం లేకుండా ముందుకెళ్తున్నారు వీళ్ళు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది అది తీసుకురావడానికి ఆయా పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇది ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి పరీక్షా సమయమే.
ఓకే. మంచి పరిపాలన మీరన్నట్టు 99% ఇస్తే ప్రజలు ఇస్తారు. ప్రజల తీర్పు మీరనుకున్నట్టు 175 ఇస్తారు. హ్మ్. మరి ఎక్కడ ఎందుకు మరి అభ్యర్థుల్లో అలజడి? కాపు రామచంద్రారెడ్డి ఆయన గూడా తాడేపల్లి ప్యాలెస్‌కి దండం పెట్టి నేనిక ఈ పార్టీలో ఉన్నాను రాజీనామా ఎందుకు చేశాడు? ఆయన భార్య ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని ఎందుకు చెప్పారు? నెల్లూరు నుంచి శ్రీధర్ కృష్ణారెడ్డి ఆయన ఎందుకెళ్ళిపోయాడు? ఇక పంచకర్ల రమేష్ విశాఖపట్నం నుంచి ఆయన ఎందుకు రిజైన్ చేశాడు? మొన్న ఎమ్మెల్సీ యాదవ్ ఎందుకెళ్ళిపోయాడు? వీళ్ళందరూ ఎందుకెళ్ళిపోతున్నారు? అన్నీ బాగుంటే ఉంటారు కదా మీ పార్టీలోనే. కాబట్టి ఇయన్నీ కూడా వ్యతిరేకత. ప్రభుత్వం మాకు చేయలేదు. ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండట్లేదు. మాకిచ్చిన మాట నెరవేర్చుకోవట్లేదు. ఇయన్నీ పారామీటర్స్ ద్వారా అధికార పార్టీకి గడ్డు గడ్డు కాలమే కనపడుతుందనమాట. ఓకే. ఇప్పుడు వైసీపీ పార్టీ కండువా కప్పుకొని కనీసం వారం, 10 రోజులు గూడా కావట్లేదు. ఆ పార్టీకి అంబటి రాయుడు గారు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీన్నెలా చూస్తారు? అంబటి తిరుపతి రాయుడు కూడా ఆయన్ని 6 నెలలు గుంటూరు కాన్స్టిట్యున్సీలో చేసుకోమని చెప్పారు ఆయనకి. హ్మ్. ఎంపీ పదవి మీలాంటి వాళ్ళు ఇస్తాం డెఫినెట్‌గా గెలుస్తారని. అదీ కాకుండా అంబటి రాయుడు సామాజిక వర్గం కాపులు. ఓకే. ఒక గుంటూరు ఎంపీ కాన్స్టిట్యున్సీలో 3.5 లక్షల ఓట్లు కాపులున్నాయి. హ్మ్. అవతల బలమైన అభ్యర్థిని పెడతారు. ఎడదిరిగి పవన్ కళ్యాణ్ వైపు పోలరైజేషన్ అవకాశం ఉందని అదే కాపు వ్యక్తిని అంబటి రాయుడిని తీసుకొచ్చి అక్కడ పెట్టి హ్మ్. 6 మాసాలు ఆయన ప్రతి స్కూల్‌కెళ్ళాడు, ప్రతి గ్రంథాలయాలకెళ్ళాడు, ప్రజల్లో గ్రామాన్ని తిరిగాడు. ఓకే. చివరికి ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నాడు. మరి అటువంటి వ్యక్తి 6 రోజుల క్రితం మీ దగ్గర జాయిన్ అయ్యాడు. మీరు ఆలింగనం చేసుకున్నారు. సీట్ ఇస్తున్నారు. మరి ఇచ్చిన మరుసటి రోజే కృష్ణదేవరాయలని గుంటూరు పోటీ చేయమన్నారు. హ్మ్. మరి ఆయనకి ఇబ్బంది అవుద్ది కదా! మీరేమో సేవ చేయటానికంటే మీరు అటువంటి వ్యక్తిని 6 నెలలు ప్రజల్లో తిప్పారు. కాన్స్టిట్యున్సీ మొత్తం చేసుకోమని. చివరికి టికెట్ అయిపోతే ఆయన ఎట్లా ఉంటాడు? ఆయన గౌరవంగా తప్పుకొని ట్విట్టర్‌లో చెప్తా అన్నాడు. తర్వాత ఏం చెప్పాడు, నేను ముంబై జట్టుకి ఆడుతున్నాను. నేను దుబాయ్ ఎళ్ళాల్సొస్తుంది. అందువల్ల నేను ప్రస్తుతం రాజకీయాల్లో ఉండనన్నాడు. ఆ పారామీటర్స్ వేరు. ఆయన చెప్పింది కరెక్ట్‌గా యాప్ట్ కాట్ల. ఓకే. అది ముందు తెలీదా? నువ్వు ఏ జట్టుకి చెన్నైకి అవును. ఆడాలా? ముంబైకి ఆడాలా? హ్మ్. నీ అవసరం వాళ్ళకుంది అనేది ముందు తెలీదా? అవును. కాపోతే వైసీపీ పార్టీ అతన్ని ఇబ్బందికి గురి చేసింది. చేసుకో మీకు ఎంపీ పదవి ఇస్తారని చెప్పి ఇయకుండా కృష్ణదేవరాయలని తీసుకొచ్చి నర్సాపేట నుంచి గుంటూరు పెడదామని చూసింది. అప్పుడు హ్మ్. ఆయన హర్ట్ అయ్యాడు. హర్ట్ అయ్యి నాకు ఈ రాజకీయాలు వద్దులే అని చెప్పేసి బయటికెళ్ళిపోయాడు. ఓకే. ఎందుకెళ్ళిపోతున్నారు అన్నీ బాగుంటే ఉంటారు కదండీ! హ్మ్. కాబట్టి ఎన్ని పారామీటర్స్ అనేది ప్రభుత్వం, ప్రజలు నిశితంగా పరిశీలిస్తారు. ఎందుకు మీరన్నట్టు 90% పథకాలిచ్చి బటన్ నొక్కితే పథకాలన్నీ ఇంప్లిమెంట్ అయినప్పుడు ఎందుకింత వ్యతిరేకత వస్తుంది? అంతే కదండీ! అది కాలం వేచి చూడాలి మనం. ఓకే. అంటే ఇప్పుడు వైసీపీ పార్టీలో రోజా గారి పరిస్థితి ఏంటి? అంటే ఎవ్వరు ఏమన్నా గూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఈగ గూడా వాలని అన్నటువంటి రోజా గారి పరిస్థితి ఇప్పుడు పక్కన పెట్టారు ఆవిడని. హ్మ్. సో, ఆవిడ పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఆమె పరిస్థితనే కాదండి. హ్మ్. పేర్ని నాని ఆయన కూడా పక్కెళ్ళి కిట్టు అని వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాడు. ఓకే. మచిలీపట్నం. వాళ్ళ అబ్బాయి కూడా గెలిచే పరిస్థితి లేదు. హ్మ్. ఇంకోవైపు గుడివాడ నుంచి కొడాలి నాని. ఆయన హ్మ్. కూడా గెలిచే పరిస్థితి లేదు. ఇంకోవైపు శా ఆ ప్లేసే మార్చారు అతనిది. ఐటీ మినిస్టరు. ఓకే. ఆయన కూడా అక్కడ గెలిచే పరిస్థితి లేదు. ఎవరైతే పవన్ కళ్యాణ్‌ని తిట్టారో హ్మ్. వాళ్ళంతా ప్రజల్ని చేత్కరించిపోతారు. హ్మ్. ఎవరు గెలిచే పరిస్థితి లేదు. సీఎం గారి యొక్క మన్ననలు పొందటానికి జోగి రమేష్, పెడన ఆయన కూడా గెలిచే పని లేదు. ఇకపోతే 18వ తారీఖు పెనమలూరు నుంచి పార్థసారథి టీడీపీలో జాయిన్ అవుతున్నాడు. వైసీపీ నుంచి. ఎందుకెళ్తున్నారు? ఇకపోతే ఇంకోటి బాలశౌరి చాలా కీలకమైన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఆహ్, జగన్మోహన్ రెడ్డి గారికి నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. హ్మ్. ఆయన ఉన్నప్పుడు ఎప్పుడున్నాడు మచిలీపట్నం ఎంపీ. ఆయన కూడా రేపు మచిలీపట్నం జనసేన నుంచి పోటీ చేయబోతున్నాడు. హ్మ్. ఇయన్నీ బ్రేకింగ్ న్యూసే. అంటే ఎందుకు సీనియర్స్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారనేది మనం అనేది చూసుకోవాలన్న. ఈ హ్మ్. పారామీటర్స్‌లో మీరు పర్ఫెక్ట్‌గా పరిపాలిస్తే ఈ పరిస్థితులు ఉండవు గదా! కాబట్టి ఇయన్నీ గూడా ఒక రకంగా ఆయనకి అధికార పార్టీకి ఎదురు దెబ్బగానే మనం భావించాలి. ఓకే. ఇప్పుడు ఆంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉన్న కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ అంతగా రాణించలేకపోయింది. మరి ఆంధ్రాలో ఆ పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఇక్కడ రాజకీయ పరిస్థితులు వేరు, అక్కడ రాజకీయ పరిస్థితులు వేరు. ఓకే. ఇక్కడంత పోటీ చేసే దమ్ము, ధైర్యం హ్మ్. లేక 2018లోనే వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్. తర్వాత మొత్తం 119 స్థానాలు పోటీ చేస్తున్న షర్మిల గారు తన హ్మ్. స్థానం కూడా పోటీ చేయకుండా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తా పక్కకెళ్ళిపోయింది. అసలు 4.5 దశాబ్దాలు ఉన్న టీడీపీ పార్టీయే హ్మ్. ఇక్కడ నేను పోటీ చేయాలని వెళ్ళిపోయింది. ఓకే. కానీ ఆంధ్రులు ఇక్కడ ఉన్నారు, సెటిలర్స్ ఉన్నారు. 8 కాన్స్టిట్యూన్సీలు ఉన్న బీజేపీతో కలిసి పోటీ చేద్దామని ప్రయత్నం చేశారు. తప్పేం కాదే. హ్మ్. ఆయన వీళ్ళలాగా జెండాలు నైట్ పీకేసి వెళ్ళిపోలేదు కదా! తెలంగాణలో కూడా నా అభిమానులు ఉన్నారు. 40,000 ఓట్లు వచ్చినాయి కూకట్పల్లి. హ్మ్. చాలా మందికి ఆ పార్టీని ఆస్వాదించారు. అంటే అధికారంలో గెలవకపోవచ్చు ఈరోజు. ఇప్పుడు అటనుకుంటే 4 సీట్లున్న బీజేపీ ఈరోజు 400 స్థానాలకి దేశంలో ఎంతగా బాగింది చెప్పండి. మరి వరుసగా మూడోసారి అధికారం తీసుకోవడానికి బీజేపీ ఎట్లా వచ్చింది? త్రిపురలో ఒక్క సీటు కూడా లేదు బీజేపీకి అప్పుడు. ఇప్పుడు త్రిపురలో 2 సార్లు ఎట్లా అయ్యారు? నిన్నగాక మొన్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్
కాంగ్రెస్ వస్తుంది అనుకున్నారు. మొత్తం బీజేపీ ఎలా రాగలిగింది? ఏంటంటే రాజకీయ పార్టీలు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి తెలంగాణ పరిస్థితులు వేరు. తెలంగాణ వన్ సైడ్ డిసైడ్ అయిపోయారు. కేసీఆర్ గారికి నియంతృత్వానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి రూపంలో చూసుకున్నారు. అసలు యాక్చువల్‌గా అవకాశం బీజేపీకి ఉంది. సంజయ్ గారిని మార్చి అవకాశాన్ని వదులుకున్నారు బీజేపీ. ఆ సిట్యుయేషన్‌ని కరెక్ట్‌గా క్యాచ్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి 22 ఇయర్స్‌లోనే ఫిక్స్ చేసుకున్నాడు. ఆయన ఎప్పుడు అధికార పార్టీలో ఉండలా. ఎంపీటీసీ స్థాయి నుంచి ఎదిగాడు. ఒక రిపోర్టర్ కాడి నుంచి చాలా కష్టపడి ఎదిగిన వ్యక్తి. ఈరోజు ఫిక్స్ చేసుకున్నాడు. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో యోధాన యోధుల్ని ఉద్దండులే కాదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిపించాడు. సోనియా గాంధీని ఊరేగించాడు ఎల్బీ స్టేడియంలో. అది కదా ఇచ్చిన కాంగ్రెస్ 10 సంవత్సరాలు పట్టింది అధికారం రావటానికి. నాయకత్వ లక్షణాలు అంటే రేవంత్ రెడ్డి లాగా ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ పరిస్థితులు ప్రయత్నం చేశారు. తప్పేం కాదు ఇక్కడ. ఈ రోజు కాకపోయినా రేపైనా ఎమర్జ్ అవ్వచ్చు. అసలు ఇక్కడ పోటీ చేయమని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? అవి అడగరేంటి మీరు? అక్కడ ఇది బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఉండవు. ఇక్కడ యాక్చువల్గా టీడీపీ పూర్తిగా సపోర్ట్ చేయాలి. బీజేపీ అంతగా సపోర్ట్ చేయాలి. కాబట్టి 8 అభ్యర్థుల్లో కొన్ని డిపాజిట్లు లేవు. గౌరవప్రదంగా 47 సీట్లు కూకట్పల్లి వచ్చినాయి. కూకట్పల్లి మనస్ఫూర్తిగా టీడీపీ బీజేపీ చేస్తే ఎందుకు ఇక్కడ జనసేన అభ్యర్థి ఓడిపోతాడు? కాబట్టి ఇక్కడ పరిస్థితులు వేరు. వన్ సైడ్గా డిసైడ్ చేసుకున్నారు ఇక్కడ. కేసీఆర్ గారిని అది దింపాలని 10 మంది ప్రతిపక్షాలు ఎక్కువైనాయి. ఇండైరెక్ట్గా టీడీపీ క్యాడర్ మొత్తం సపోర్ట్ చేసింది. అందువల్ల ఒక రకంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీ కర్మాగారంలో తయారైన వ్యక్తే. కాబట్టి ఆ 5 వల్ల అన్ని పారామీటర్స్ ఇక్కడ పనిచేసింది. ఇది ఎంటే డిఫరెంట్. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు వేరు. ఇన్నాళ్ళు రాజ్యాధికారం దూరంగా ఉంటున్న సప్రెస్డ్ గ్రూప్స్ అంటే అనగదొక్కపడుతున్న ఆ 2 అగ్రవర్ణాలే కాకుండా కమ్మవారు 14 సంవత్సరాలు పరిపాలించారు. 3%. రెడ్లు 8%. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చూశారు. ఇంకా 10 సంవత్సరాలు రాజకీయం చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మిగతా 89% సప్రెస్డ్ గ్రూప్స్. సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాపు, తెలగ, బలిజలు 27% ఉన్నారు. 1,20,00,000 మంది డిసైడ్ ఫ్యాక్టర్ అవుతారు. అది పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చే అవకాశం. దాని వెనక మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా కలిసి వచ్చి ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఇటువంటి సిచ్యువేషన్స్లో అలా ముందుకెళ్తారు. కానీ ఇప్పుడు ఎల్లకాలం మీరే ఉండాలంటే కాదు కదా. అంబేద్కర్ గారు అది కాదు కదా కోరుకున్నది. రాజ్యాంగంలో అందరికీ ఫలాలు అందాలన్నారు. కాబట్టి అక్కడ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో సున్నితంగా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత అనేది చాలా కీలకంగా పరిణామం వల్ల అక్కడ ప్రతిపక్షాలన్నీ ఏకమై అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వెనకాల చక్రం తిప్పుతుంది చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? అది ఆయన కాదండి. అదే ఆయన సీనియర్‌గా, ఆయన గురువుగా ఉండదు తప్పితే రేవంత్ రెడ్డి అమాయకుడేం కాదు కదా. సమకాలీన రాజకీయాల్లో స్థితప్రజ్ఞుడు, అగ్రెసివ్ పొలిటీషియన్. ఎట్లయితే సంజయ్ ఒక వ్యక్తి బీజేపీని ఏ విధంగా ఎమర్జ్ తీసుకొచ్చాడో అట్లా సంజయ్‌ని ఒకరు చూసుకోవాలి ఫైర్ బ్రాండ్‌గా. రేవంత్ రెడ్డిని చూసుకోవాలా. ఆ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ నుంచి 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ నుంచి అధికారంలో తీసుకొచ్చాడు. దాని వెనక ఎంత స్ట్రగుల్ పడి ఉంటాడు. ఆయన ఏమి వెనక గాడ్ ఫాదర్లు అవసరం. స్వతహాగా మంచి లీడరు. దాని వాయిస్ ద్వారా ఎదుటి వాళ్ళని ఎట్లాంటి వాళ్ళనైనా ఇచ్చేసుకున్నాడు. కాబట్టి మొదటి రోజు ప్రమాణ స్వీకారం అప్పుడే ప్రగతి భవన్ని కంచెలను తొలగించేశాడు. అది ప్రజలకు నిత్యం అందుబాటులో పెట్టేశాడు. తర్వాత 6 హామీల్లో భాగంగా మహిళలకు ముఖ్యంగా ఉచిత బస్సు ఇచ్చాడు. మిగతా రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. కర్ణాటక నుంచి అది తీసుకున్నారు. ఇది టీడీపీ కూడా మహిళకు ఉచిత బస్సు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత బస్సు అంటారు. ఇవన్నీ ఏంటంటే ఉచితాలు ఎక్కువ ఉంది, ప్రజల్ని సోమరపోతులు చేయటమే. కాబట్టి ప్రజలు కూడా ఏంటంటే మాకు ఇస్తున్నాడు కదా, మాకు ఎందుకు ఇరు అని చెప్పి అనుకుంటున్నారు తప్పితే 5 సంవత్సరాల్లో జరుగుతున్న అవినీతిని పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు అవతల అవకాశాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి సద్వినియోగం చేసుకున్నాడు. అంతేగాని వెనక చంద్రబాబు నాయుడిని చూసేవి చేయలే. చంద్రబాబు నాయుడు ఇండైరెక్ట్గా క్యాడర్ హెల్ప్ చేయొచ్చు. అంతే తప్పితే ఆయన స్వతహాగా ఎదిగిన లీడర్ కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కురువృద్ధులున్న 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో అనేక అపవాదులు, తిట్టాడు. అనేక రకాలు మాట్లాడినారు అతన్ని ఎదగకుండా చేయడం ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు వెనకెలిగిపోయారు, కనుమరుగైపోయారు తప్పితే అతని స్థానం ఈ రోజున సీఎం. కాబట్టి రేపు ఎంపీ ఎలక్షన్స్లో కూడా రేపు ఆమె ఖమ్మం నుంచి పోటీ చేస్తామని సోనియా గాంధీ అనుకుంటున్నారు. కాబట్టి ఎలా గ్రాఫ్ పెరిగింది కాంగ్రెస్ అనేది మనం చూసుకోవాలి. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనం చేశారు. సో దీన్ని ఎలా చూస్తున్నారు? ఎందుకంటే తెలంగాణలో పోటీ చేసే పరిస్థితులు లేవు, ఆంధ్రాకి వెళ్ళమన్నారు. సో ఆంధ్రాలో నేను జగనన్న వదిన బాణాన్ని అని చెప్పుకున్న షర్మిల గారు ఇప్పుడు ఆ బాణానికి ఎదురెళ్ళబోతున్నారా? ఆ బాణం జగనన్న వదిన బాణం జగనన్నకే వెళ్తుంది. ఎందుకంటే సొంత కుటుంబంలో వ్యక్తే ఆపోజిట్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మిమ్మల్ని కేసులు పెట్టి వేధించారని చెప్పి భావించి మీరు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మా నాన్నగారి అత్తే వెనక సూత్రధారి అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా రిలయన్స్ సంస్థలు అంటున్నారు. మరి అదే కాంగ్రెస్ పార్టీలో మీ సిస్టర్ ఎందుకు వెళ్ళింది? కాంగ్రెస్ పార్టీ నేను ఇది చేసుకున్నాను, అది కరెక్ట్ కాదు, కాంగ్రెస్ పార్టీ
చాలా మంచిది. మా నాన్న విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పు లేదని చెప్పి షర్మిల గారు ఒప్పుకున్నారు. అదేవిధంగా ఏ బాధ్యత అప్పచెప్పినా నేను తీసుకుంటా అన్నారు. ఇప్పుడు ఆయన కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపిక అవుతుంది. అంటే తనే చెప్పారు గదా సార్! ఇప్పుడు అది రాజశేఖర్ రెడ్డి గారిని మోసం చేసింది. ఇప్పుడు వైసీపీని ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని తనే ప్రచారం చేసింది. మరి వాళ్ళ నాన్నని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి తిను వెళ్ళడం ఎలా అప్పుడు జూడాలి? అప్పుడు పరిస్థితుల్లో ఆమె చెప్పిన మాట వాస్తవమే. హ్మ్. ఆమె రియలైజేషన్ అయ్యానని చెప్పి అంటుంది. కాంగ్రెస్ మా ఫ్యామిలీకి ఎటువంటి ద్రోహం చేయలేదంది. హ్మ్. మరి అదే సమయంలో ఆ రోజున తండ్రి చనిపోయినప్పుడే అక్కడ బాడీ అక్కడ ఉన్నప్పుడే హ్మ్. ముఖ్యమంత్రి అవుదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. హ్మ్. కాంగ్రెస్ ఒప్పుకోలే. సీనియర్‌లు రోషయ్య గారు లాంటోళ్ళు వాళ్ళకి అప్పజెప్దాం. ముందు ఎంపీ అవ్వు. నెక్స్ట్ ముఖ్యమంత్రి చేస్తామన్నా అది ఒప్పుకోలే. ఆ తర్వాత ఎలక్షన్‌లో 2014 పోటీ చేశాడు. చంద్రబాబు నాయుడుకి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చేయూత అందించడం వల్ల అనుభవం హ్మ్. ఉన్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలని ఆ రోజు అయ్యాడు. అలా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా చేయటానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్. అందుకనే పవన్ కళ్యాణ్ ఎప్పుడు తిట్టేదాయన. మళ్ళా చేయూతనందిస్తున్నాడు. మళ్ళా అది రిపీట్ అవుద్దామన్న భయం హ్మ్. 2024లో కనపడుతుంది. కాబట్టి ఆ రోజు సిట్యుయేషన్స్ ప్రకారం అతను వేరు. అతను కాంగ్రెసు. ఈమె వైసీపీ మీరన్నట్టు తెలంగాణ వైసీపీ పార్టీని కాంగ్రెస్‌లో మెర్జ్ చేసి, మా నాన్న కలలు కన్నది రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవ్వాలి. ఆ కోరిక కోసం నేను ఎదురు చూస్తున్నానని చెప్పి ఆ మాట ఉంది. రేపో మాపో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలుగా ఆమె బాధ్యతలు అవును. తీసుకునే అవకాశం ఉన్నది. కడప నుండి గూడా పోటీ చేసే అవకాశాలున్నాయంటున్నారు. మరి ఉన్నాయంటున్నారు. ఇక్కడ చూడాలి. పోటీ చేస్తా అనొచ్చినటువంటి షర్మిల గారిని అక్కడ ప్రజలు ఆదరిస్తారా? ఎందు ఎంతవరకు ఆదరిస్తారు? ఇప్పుడు ఇక్కడ నేను తెలంగాణ కోడల్ని, హ్మ్. ఇక్కడే ఉంటాను అని చెప్పినందుకు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. అవును. ఎక్కడికెక్కడ ప్రజలొచ్చారా లేదా? అవును. సిట్యుయేషన్ అది. ఓటు చీలితే ఇక్కడ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ కష్టం. అవతల మళ్ళా బీఆర్ఎస్, కేసీఆర్ వస్తారన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పెద్దలు ఒప్పిస్తే ఈమె తప్పుకుంది. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏంటి? జగనన్న వదిలిన బాణం 2000 కిలోమీటర్లు పైనే వాళ్ళన్న జైల్‌లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసింది. హ్మ్. ప్రజల ఉదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా ఎలా ఉందో, షర్మిల గారు కూడా అదే ఉంది. ఒక హ్మ్. మెట్టు ఎక్కువే ఉంది షర్మిల గారికి. కాబట్టి ఇప్పుడు చూడాలి మనం. వాళ్ళ బావ క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు అవును. చీల్చేస్తాడు. ఇప్పుడు వైసీపీకున్న ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్‌ది. సీనియర్స్ అంతా ఈరోజు లగడపాటి రాజగోపాల్ కావచ్చు, ఉండవల్లి అరుణ్ కుమార్, పల్లం రాజు గారు వీళ్ళంతా ఏకమవుతున్నారు. అంటే మొత్తం కంప్లీట్ హర్ష కుమార్ దగ్గరికెళ్ళి కలవటం హ్మ్. జరిగింది. రేపు మాపు వీళ్ళందరూ కూడా రఘువీరారెడ్డి గారు వీళ్ళందరూ కాంగ్రెస్ సీనియర్స్ అందరూ కూడా ముందుకొచ్చే అవకాశం ఉంది. ఇదన్నీ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులే. ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కూడా షర్మిల గారితో ఉండడానికి మేము సిద్ధంగానే ఉన్నామని కూడా బహిరంగంగా చెప్తున్నారు. సో, దానివల్ల వైసీపీ పార్టీకి ఎలాంటి అంటే నష్టం డెఫినిట్‌గా గాని ఇబ్బందే ఉంటది. ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం హ్మ్. మంగళగిరి ఎమ్మెల్యే. ఈ వైసీపీలో వీర విధేయుడు. ఆయనే హ్మ్. ఎళ్లి అవును. షర్మిల ఎంబట తిరుగుతున్నాడు. రేపు మాపు రేపో మాపో టీడీపీకి ఇష్టం లేనోళ్ళు డెఫినిట్‌గా కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది. ఆ హ్మ్. జెండా కప్పుకోవడం ఇష్టం లేనోళ్ళు. కొంతమంది టీడీపీ మీద, జనసేన మీద, పవన్ కళ్యాణ్ మీద సాఫ్ట్ కార్నర్‌తో జనసేనలో జాయిన్ అవుతారు వైసీపీ వాళ్ళు. ఇయన్నీ కూడా పరిణామాలేందంటే కొద్దో గొప్పో ఓట్లు చీల్చిన 175 కాన్స్టిట్యూన్సీ‌లో రేపు పోటీ చేస్తే ఓటు ఒక 1000 ఓట్ల కాడి నుంచి 5000, 10,000 ఓట్లు చీల్చితే ఎవరికి దెబ్బ? వైసీపీ పార్టీ కదా! హ్మ్. వైసీపీ పార్టీకి కొద్దిగా గడ్డు కాలంగా మనం స్పష్టంగా కనపడుతుంది. షర్మిల రాకతో జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయన్నమాట. ఓకే. అంటే ఇంతకుముందు షర్మిల గారు పాదయాత్ర చేసినప్పుడు గాని, రోడ్డు మీద బహిరంగంగా ఆమె నిరసనలు వ్యక్తం చేసినప్పుడు గాని, వాళ్ళ అమ్మ విజయమ్మ గారు షర్మిల గారి వెంటే ఉన్నారు. సో, మరి ఇప్పుడు ఇద్దరు ఆంధ్రాలోనే పోటీ చేయబోతున్నారు. మరి షర్మిలమ్మ గారి మద్దతు ఎవరికి ఆమె ఉండబోతోందనుకుంటున్నారు? పరీక్షా సమయం ఆమెకి. మరి హ్మ్. కూతురుగా ఆమె ఎమ్మట తిరుగుద్దా? ఎందుకంటే హ్మ్. తెలంగాణలో ఆమె ఎమ్మట తిరిగింది కదా! అవును. మరి లేపోతే కొడుకుగా ఆయన ఎమ్మట తిరుగుద్దనేది మనం వేచి చూడాలి. హ్మ్. అప్పటిదాకా మనం వేచి చూడాల్సిందే. ఇద్దరూ తన కడుపున పుట్టిన బిడ్డలే కాబట్టి ఎవరి వైపు తిరగాలనేది ఆమె విచక్షణ మీదకి ఆధారపడి ఉంటుంది. ఓకే. అది మనం ఇప్పుడిప్పుడే చెప్పలేమనమాట. హ్మ్. సార్ టీడీపీ పొత్తుతో జనసేన పార్టీకొచ్చే లాభమేంటి? ఒకవేళ టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే జనసేనాని సీఎం చేసే అవకాశాలున్నాయంటారా? అండి పొత్తు ధర్మం ప్రకారం, మిత్రధర్మం ప్రకారం, కౌటిల్యుని అర్థశాస్త్రం, రాజకీయం ఇయన్నీ ఏ విధంగా చూసుకున్నా, హ్మ్. కష్టాల్లో ఉన్న వ్యక్తిని ఆదుకున్న వ్యక్తికి సహాయం చేయాల్సిన బాధ్యత అవతలకు కూడా ఉంటుంది. హ్మ్. 4.5 దశాబ్దాలు ఉన్న పార్టీ, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకుండా, అనుభవం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి కావాలని, జగన్మోహన్ రెడ్డి గారు కాదని ఆ రోజు అన్‌కండిషనల్‌గా ఏ పదవి తీసుకోకుండా, పదవీ త్యాగం చేసి, హ్మ్. చంద్రబాబు నాయుడిని సీఎం చేసిందెవరు? పవన్ కళ్యాణ్ గారు. అవును. ఆ తర్వాత 2019లో మీరు విధానాలు నచ్చక విడిగా పోటీ చేశారు. విడిగా పోటీ చేసేటప్పుడు ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టాలని చంద్రబాబు గాని, జగన్ గాని కోరుకోలా. హ్మ్. బలమైన అభ్యర్థులు పెట్టి ఓడించారు. అయినా నిత్యం ప్రజల్లో 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు. రేపు మార్చితో 10 సంవత్సరాలు పూర్తయింది కాంగ్రెస్ పార్టీ. అదే ఇక్కడ జనసేన పెట్టి. జనసేన. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఏంటి పొత్తు ధర్మం మీరన్నట్టుగా న్యాయ ప్రకారం సీట్లు ఇవ్వాలా. 170కి సగం సగం ఇస్తాడనేది పక్కన పెడితే హ్మ్. 50 సీట్లు తక్కువ కాకుండా
హరిరామజోగి గారు మాజీ హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నట్టుగా 60-70 సీట్లు డెఫినెట్గా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. హ్మ్. అదేవిధంగా కాపులకు కూడా 35 సీట్ల దాకా కాపులకు ఇవ్వాలి. అదే సమయంలో బీజేపీ గాని, జనసేన గాని వాళ్ళని కూడా చేసుకోవాలి. కాపులకు అన్యాయం చేశారనే భావన జగన్మోహన్ రెడ్డిలో ఉంది. అది మరి కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకొని మీరు ప్రాధాన్యత గలంగా ఇస్తే గనక ఈ కూటమికి అంటే పొత్తు ధర్మం ప్రకారం 50 సీట్లు తక్కువ కాకుండా జనసేనకి ఇవ్వాలి. హ్మ్. జనసేన అభ్యర్థులు గెలిపించుకోవడంతో పాటు గాజు గ్లాస్ గుర్తుతో ఇక్కడ మిగతా స్థానాలు టీడీపీకి ఒక 15 పోయినా మిగతా 110 స్థానాల్లో టీడీపీ పోటీ చేయొచ్చు. బీజేపీకి పోతే. అప్పుడు అక్కడ అభ్యర్థులు టీడీపీకి సైకిల్ మీద ఎయ్యాలి అంటే ఈ క్యాడర్ అంతా మీకు పనిచేయాలంటే పొత్తు ధర్మం ప్రకారం గౌరవప్రదంగా సీట్లు ఇవ్వాలి. సీట్లు ఇచ్చినప్పుడే కదా రేపు సీఎం అయినా అవును. ఏదైనా. రెండోది పవర్ షేరింగ్. మీరన్నట్టు ముఖ్యమంత్రి అనేది మొన్న లోకేష్ గారు డిస్టర్బ్ చేశాడు వాతావరణాన్ని. మంచి ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణాన్ని పొత్తు ధర్మం విస్మరించి హ్మ్. ఆయన అన్‌డౌటెడ్‌లీ చంద్రబాబు నాయుడు గారే సీఎం అన్నారు. ఎలా? హ్మ్. అంటే మీరు మీ నాన్నగారు 7 పదుల వయసులో మీరే సీఎం కావాలని కోరుకుంటే, పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఉండదా? హ్మ్. ఆయన వెనకున్న బడుగు బలహీన వర్గాలు కోట్లాది మంది ప్రజలు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరిక లేదా? ఎల్లప్పుడూ మిమ్మల్నే మోయాలా? అది చాలా గ్రాస్ రూట్ లెవెల్‌లో ఇబ్బందికరమైన పరిస్థితులొచ్చినాయి. హ్మ్. అది రియలైజేషన్ అవ్వటానికి మళ్ళా పవన్ కళ్యాణ్ గారు లేఖ రాయటం, జోయ్ గారు లెటర్ రాయటం ఇయన్నీ కూడా అర్థం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే సాలిడ్‌గా అతని సామాజిక వర్గంతో పాటు రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న బడుగు బలహీన వర్గాలు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ కోసం చూస్తున్నారు. కాబట్టి పొత్తు ధర్మం ప్రకారం విస్మరించకుండా లోకేష్ చెప్పిన మాటల్ని డిస్టర్బ్ అయింది కాబట్టి, ఆ తప్పును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. గౌరవంగా 50 సీట్లు ఇయటంతో పాటు పవర్ షేరింగ్ 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముందు చేయమనండి. హ్మ్. మిగతా 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ చేస్తే, రేపటి రోజున నెక్స్ట్ లోకేష్ గారు ఇదవుతది. అది పొత్తు ధర్మం కాకుండా ఎలక్షన్ అయిన తర్వాత ప్రకటిస్తామంటే, ప్రజలు ఇప్పుడు స్వీకరించే పరిస్థితిలో లేదు. ఎందుకంటే, మీ అబ్బాయి లోకేష్ గారు అన్న మాటకే అవును. రేపు చేస్తారని నమ్మకం ఉందంటారు. అంతే గదా! కాబట్టి పొత్తు ధర్మం ప్రకారం గౌరవంగా జనసేన చూసుకుంటేనే మీరన్నట్టు జనసేన అవసరం టీడీపీకా? టీడీపీ అవసరం జనసేన కంటే ఎక్కువ జనసేన అవసరం టీడీపీకే. ఓకే. అదే సమయంలో పొత్తులు ఇరువురు గూడా సామరస్యంగా చేసుకుంటే ఇరువురికి ఉపయోగం. లేకపోతే ఈ పొత్తులు విపత్కరమైన పరిస్థితుల్లో తక్కువగా చూసి తక్కువ సీట్లు ఇస్తే వైసీపీకి బెనిఫిట్ అవుతది. అవకాశాన్ని వైసీపీకి ఇస్తారా? లేతే మీరిద్దరు కలిసి రేపు బీజేపీతో కలిపి మీరు 3 పార్టీలు అధికారంలో వస్తారనేది మీ చేతిలో ఉంది. ఇక్కడ ఒక మెట్టు దిగాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంటదనమాట. ఓకే. జనసేన తెలంగాణలో బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. మరి ఆంధ్రాలో గూడా అలాంటి పొత్తుండే అవకాశాలున్నాయంటారా? సంక్రాంతి లోపే ఓకే. బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. హ్మ్. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో టీడీపీని కూడా చేర్చే బాధ్యతని పవన్ కళ్యాణే తీసుకున్నారు. చాలామంది ఎక్కడ ఒక్క చోట గెలవలేదు. రాజకీయాలు అంత తెలియదు అని చెప్పి అనుకున్నారు. పవన్ నా ఎనక నాతో పవన్ ఉన్నాడు. హ్మ్. నా సోదరుడు అని చెప్పేసి మోడీ గారు అన్నారంటే అతని చరిష్మా ఏ విధంగా సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా పొలిటికల్ స్టార్‌గా ఏ విధంగా ఉన్నాడనేది వాళ్ళకి కూడా తెలుసు. నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ కాదు. హ్మ్. రేపు దక్షిణ భారతదేశంలో మోడీ గారి ఎమ్మట ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నాడు. కాబట్టి ఎన్డీఏ మిత్రపక్షాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ సూచనల మేరకు టీడీపీని కూడా చేర్చే బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు. సంక్రాంతికి ముందే ఆ కలయిక కూడా జరుగుద్ది. కాబట్టి ఈ 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్‌లో పార్టిసిపేషన్ చేయబోతున్నాయి. ఓకే. అంటే పొత్తులో లోక్‌సభ సీట్లెన్ని? డెఫినిట్‌గా ఇప్పుడు 25 స్థానాలు ఉన్నాయండి. ఓకే. 25 స్థానాల్లో ఒక 5 స్థానాలు జనసేనకి రావచ్చు. వాళ్ళు కూడా 4 స్థానాలు అడుగుతారు. ఎవరు? బీజేపీ. 5, 4, 9 పోతే మిగతా స్థానాలు వీళ్ళు పోటీ చేయొచ్చు. అసెంబ్లీలో? అసెంబ్లీ స్థానాల్లో ఇప్పుడు 15 స్థానాలు బీజేపీకి 10, 15 అడగొచ్చు. హ్మ్. వీళ్ళకి 50 సీట్లు ఇస్తే 50, 65 పోతే 110 స్థానాల్లో మిగతా వీళ్ళు పోటీ చేయొచ్చు. అట్లా మ్యూచువల్ బెనిఫిట్‌తో ఇరువురికి ఆమోదయోగ్యమైన ఇది అతి త్వరలో సంక్రాంతి లోపే జరిగితే గనక ఈ కూటమికి మంచి జరుగుతుందనమాట. ఓకే. వేణుస్వామి గారు 2024లో మూడోసారి పవన్ కళ్యాణ్ గారు విడాకులు తీసుకోబోతున్నారు అనేసి అంటున్నారు. సో, ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే వేణుస్వామి గారు ఆయన దేవుడేం కాదు గదా! ఆయన జీవితం ఆయనకు తెలుసో ఏమో తెలీదు గానీ, హ్మ్. వేణుస్వామి మరి మళ్ళీ మొన్న కేటీఆర్ గారు, కేసీఆర్ గారు డైరెక్ట్‌గా కేటీఆరే ముఖ్యమంత్రి అవుతన్నారు. హ్మ్. ఎందుకు కేటీఆర్ గారు కాలా? అదొకటే ఎగ్జాంపుల్ చాలు. అంతే కాబట్టి వీళ్ళు దైవాంశంభూతులుగా భావిస్తారు. వీళ్ళేదో అంతా తెలుసు మాకనుకుంటారు. వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు. మిగతా అన్నీ తెలుసుకున్నట్టు భావించి ప్రజల్ని అట్రాక్టివ్ చేసుకునే భాగంగా అలా మాట్లాడతారు తప్పితే, దాన్ని మనం అంత క్రైటీరియా తీసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తంగా ఆంధ్ర రాజకీయ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఆంధ్రప్రదేశ్ కొత్త సంవత్సరంలో కొత్త పార్టీకి కొత్తగా ఆవిర్భవించిన వైసీపీ పార్టీకి గడ్డు కాలంగా కనపడుతుంది. ప్రధానంగా ప్రతిపక్షాలు సిపిఐ, సిపిఐ నారాయణ కూడా మీరు బీజేపీతో వెళ్ళొద్దు.
అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి మనం అంతా కలిసి వెళ్దాం అంటున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ వదిలే అవకాశం అక్కడ లేదు. కాబట్టి సిపిఐ, ఒకప్పుడు ఉనికి ఉండేది. ఇప్పుడు ఉనికి అంతగా ఉండదు. కాబట్టి ప్రధానమైన ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. జగన్ ఒక్కడే ఒంటరివాడైపోతారు. ఓకే. కాబట్టి కొత్త సంవత్సరంలో అధికార పార్టీకి గడ్డు కాలంగానే కనపడుతుందన్నమాట. ఓకే. శ్రీను గారు 2 తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి చెప్పారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.